విజయనగరం కలెక్టరేట్ ముందు రైతులు నిరసన చేపట్టారు. తమ భూములను ఐటీ ఇండస్ట్రీ పార్కుల కోసం ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం అన్యాయమంటూ ధర్నాకు దిగారు. జిల్లాలోని 6 మండలాల పరిధిలోని సుమారు 40 గ్రామాలకు చెందిన సాగు భూములను కార్పొరేట్ చేతుల్లో పెట్టేందుకు ప్రయత్నం చేస్తోందంటూ నిరసన చేపట్టారు. ఏడాదికి 2 పంటలు పండే భూములను లాక్కొని తమ పొట్టకొట్టొద్దంటూ రైతు జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ధర్నాపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఐటీ పార్కుల పేరిట రైతుల భూములు బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పేసి 6 మండలాలకు సంబంధించి దాదాపు 40 గ్రామాలకు చెందినటువంటి రైతులు ఈరోజు విజయనగరం కలెక్టరేట్ వద్ద అయితే ఏదైతే బలవంత భూసేకరణ ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపుగా రైతులు 2 భూములు పండే పంటల భూములను బలవంతంగా లాక్కోవడంపై ఇక్కడ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడే కొంతమంది రైతు సంఘాలు కావచ్చు, రైతు సంఘం నాయకులు కావచ్చు, ప్రతినిధులు ఉన్నారు. అడిగి తెలుసుకుని అసలు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మీరేమంటారు? మీ పొలాలు ప్రస్తుతం పంటలు పండుతున్నాయా ఏంటి? దాని తాలూకు స్థితిగతులు ఏంటి? నమస్కారం అండి. నా పేరు రొంగల్ చంద్రశేఖరు. నేను పోరాట కమిటీ సభ్యుల యొక్క కో-కన్వీనర్ని. మాది డెంకాడ గ్రామం, డెంకాడ మండలం, డెంకాడ గ్రామం అండి. ప్రభుత్వం వారు ఇటీవల మా నెల్లిమర్ల నియోజకవర్గంలో నెల్లిమర్ల మండలం, పోస్పాటరేగ మండలం, భోగాపురం మండలం, డెంకాడ మండలంలో దాదాపుగా 22,000 ఎకరాల భూముల్ని ఐటీ పార్కు పరిశ్రమల కోసం భూసేకరణ నిమిత్తము ఐడెంటిఫై చేశారు. అయితే ఈ 22,000 ఎకరాల్లో ఐటీ పార్కులు పెడుతున్నారనే విషయం ఈ గ్రామ ప్రతినిధులకు కానీ, గ్రామ సర్పంచులకు కానీ, గ్రామ ప్రజలకు కానీ, కనీసం ఆ రైతు యజమానులకు కానీ ఎవరికీ కూడా చెప్పకుండా కేవలం ఎంఆర్ ఆఫీస్లోని విలేజ్ సర్వేలను పెట్టి మా భూముల్ని ఐడెంటిఫికేషన్ చేసి అవన్నీ కూడా భూసేకరణకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి రిపోర్టులు పంపించడం జరిగింది. ఈ విషయమే తెలిసి గత నెల రోజులుగా మా 4 మండలాలలో, అలాగే గుర్ల మండలం, చీపురుపల్లి మండలం వాళ్ళు కూడా కలిపి మొత్తం విజయనగరం జిల్లాలో 6 మండలాల వాళ్ళు 23,000 ఎకరాలని ఐటీ పరిశ్రమల నిమిత్తము సేకరిస్తున్నారంటే ఐటీ పార్క్ అనేది ఐటీ ఇండస్ట్రీ అనేది బిల్డింగ్లతో సంబంధించింది. వాళ్ళకు ఒక ల్యాప్టాప్, ఒక బెంచ్తో ఒక ఆఫీస్ రన్ అయితే 22,000 ఎకరాల్లో ఏం ఐటీ పార్క్ వెళ్తున్నారు? హైటెక్ సిటీ అనేది హైదరాబాద్లో కేవలం 100 ఎకరాల్లో స్టార్ట్ చేస్తే ఈరోజు 22,000 ఎకరాలు భూసేకరణ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? కేవలం విశాఖపట్నం దగ్గర నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పేసి భోగాపురానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్లాన్ చేస్తూ అది జూన్ నెలలో ప్రారంభమవుతుంది. కాబట్టి కేవలం ఇక్కడున్న ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క విలువైన భూముల్ని దోచుకోవడానికి పరిశ్రమలకు అనుకూలంగా ప్రభుత్వం వారు నిర్ణయించడం, పేద రైతులు కడుపు కొట్టడం చాలా అన్యాయకరమైన విషయం. అయితే ఈ రైతులు ఎవరు కూడా కనీసం ఒక్క పంచాయతీలో ఒక్క రైతు కూడా ఈ భూసేకరణకి అనుకూలంగా లేరు. అందరూ వ్యతిరేకంగా తీర్మానాలు చేసుకున్నాం. అందరు సర్పంచులు, అందరు పంచాయతీ వాళ్ళు గ్రామ సభ తీర్మానాలు, పంచాయతీ తీర్మానాలు వ్యతిరేకంగా చేశాం. అయితే ఏదైనా ఒక గ్రామానికి కానీ, మండలానికి కానీ ఐటీ పరిశ్రమ వస్తుందంటే అందరూ ఆహ్వానించదగినదే. కేవలం ఇది ఐటీ పరిశ్రమ వల్ల ఉద్యోగాలు వస్తే అందరికీ మంచిదే. కానీ ఇక్కడ ఉద్యోగాల కల్పన కాదు, కేవలం విలువైన భూముల్ని దోచుకోవడానికి పరిశ్రమల వాళ్ళు వేస్తున్న ఎత్తుగడ. ఎందుకంటే ప్రభుత్వం ఏపీఐఐసి ద్వారా సేకరిస్తే కేవలం ప్రభుత్వ విలువల ఆధారంగానే రైతులకి పరిహారం అందిస్తుంది. కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల, హైవే రోడ్ల పక్కల మా 4 మండలాల్లో కూడా ఎక్కడ చూసినా ఎకరం 1 కోటి 2 కోట్లు విలువ చేస్తే రైతులు అమ్ముకుంటే 1 కోటి 2 కోట్లకి ఏ పరిశ్రమలకైనా అమ్మడానికైనా ఇవ్వడానికైనా మేము అందరం సిద్ధమే. కేవలం ప్రభుత్వ విలువలు 10 లక్షలు 20 లక్షలు విలువలు పెట్టి మా దగ్గర దోచుకొని కొన్ని 1 కోటి 80 లక్షలు 2 కోట్ల లాస్ రైతులకు అందజేసి పరిశ్రమల వరకు లాభం చేకూరిస్తే మా రైతులు ఎవరూ కూడా అంగీకరించే పరిస్థితి లేదు. ఇక్కడ అన్నీ కూడా 2 పంటలు పండే పంటలు. కేవలం ఎక్కడైనా సరే ప్రభుత్వ భూమి ఉంటే దాని దరిదాపులో 20%, 30% రైతుల భూములు సమీకరించడం అర్థమేమో. కానీ ఇవన్నీ కూడా 100% జిరాయితీ రైతుల భూములు, ఎవరివి కూడా 1% ప్రభుత్వ భూములు లేవు. ఇంత అన్యాయకరంగా రైతు వ్యతిరేకంగా కేవలం మా నెల్లిమర్ల నియోజకవర్గంలో ఉన్న రైతులనే టార్గెట్ చేయడానికి. ఇప్పుడు మీరు పంటలు పండిస్తున్నారు కదా, మీ ఏ పంటలు వేసుకుంటున్నారు? అంటే ప్రభుత్వం మీకు భూములు విడిచిపెట్టమని నేను చెప్పిందా లేదా? ఒకవేళ అది రీసర్వే అనుకోవచ్చు కదా, అసలు మీకు ఎందుకు ఈ ఆందోళన మొదలైంది? అసలు ఏంటి సార్? మాది పతివాడ పంచాయతీ అండి. నా పేరు రమణ, పొసపేట మండలం. సుమారు 1100 ఎకరాల భూమిని రైతులు మా గ్రామంలో 1100 ఎకరాల భూమిని భూసేకరణకి చెప్పి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఐటీ కోసం అని చెప్పి ప్రతిపాదించారు. ఆ విషయం ఎవరో కూడా గ్రామస్తులకి ఎవరికి తెలియజేయలేదు. గ్రామంలో అధికారులు కానీ ఎవరో వచ్చి తెలియజేయలేదు. ఇవి ప్రతిపాదనలు అందేయని తెలియగానే చాలా ప్రజల్లో అయితే మాత్రం ఆందోళనలు బాగా ఉన్నాయి. మరి
మరి ఈ లక్ష్యానికి ఎవరు కూడా ప్రభుత్వానికి ఎవరు చెప్పారో ఏంటనేది ఎవరు తెలియపోయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా మా కోతవేట దూరంలోనే మాకు చాలా పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. ఆ పరిశ్రమల్లో కాలుష్యం వల్ల సాంప్రదాయ పంటలు అన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడిప్పుడే మా రైతులు మా తాతలు ముత్తాతల నుంచి ఏం చేస్తున్నారంటే కొబ్బరి తోటల పెంపకం మొదలుపెట్టారు. అంటే హార్టికల్చర్ విధానం వైపు వెళ్ళారు. హార్టికల్చర్ భాగంగా చెట్ల పెంపకం అవన్నీ చేస్తూ కోళ్ళ పెంపకం, పాడి పశువులు ఇప్పుడిప్పుడే వాళ్ళు నిలదొక్కున్న ఆర్థికంగా కొంత ఇప్పుడు చేతనొచ్చింది. ఈ కొబ్బరి తోటలు ఇప్పుడు రేట్లు కూడా వచ్చి మాగ పంచుతున్న తరుణంలో పిడిగుద్దు లాంటి ఇలాంటి వాతావరణం రైతాంగం ఎవరు కూడా భరించలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు మరి ఈ రైతులని ఇంత క్షోభ పెట్టినటువంటి ఈ విధానం మరి ఎవరు పెట్టారు ఏంటనేది ఎవరికీ తెలియదు. అయితే ప్రభుత్వ విధానంలో ఏం చెప్తున్నారు, ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటైనా ఇప్పుడు రాయలసీమలో మేము ఉద్యానవన శాఖలు అభివృద్ధి చేస్తాం, హార్టికల్చర్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. మరి లక్ష్యానికి అనుగుణంగా మా ప్రాంత వాసులు మరి అందరూ కూడా ఈ హార్టికల్చర్ విధానాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. మరి అక్కడ రైతులు ఎప్పటి నుంచో మొక్కలు పెంచి ఆ పద్ధంగానే వాతావరణానికి సమతుల్యమైనటువంటి పంటలు పండిస్తూ ఉన్నాం. ఇప్పుడు మరో ఈ రైతాంగం ఇప్పుడిప్పుడే ఆ కాయలని అయితే ఉన్నామండి కొబ్బరి తోటల పెంపకం మీద ఆధారపడి ఉన్నటువంటి ఈ రైతాంగం ఇప్పుడిప్పుడే ఆ ఫలాలు అందుతున్న తరుణంలో పిడిగుద్దు లాంటి ఈ వాతావరణం చేదు వార్త. మరి ఈ విధానాన్ని మరి ప్రభుత్వం వారు పూర్తిగా విరమించుకొని రైతులకి మీరు ఇప్పుడు జీరో బడ్జెట్ నేషనల్ ప్రోడక్ట్ అని చెప్పి మీరు రైతులకి వ్యవసాయంగా ప్రకృతి వ్యవసాయం అని చెప్పి మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఆ ప్రోత్సాహాలు ఏవో నిజంగా మా ప్రాంత వాసులకు అందించినట్లయితే మరింత ముందుగా ఈ కొబ్బరి తోటల పెంపకం, పశువుల పెంపకం, పాడి పరిశ్రమలు ఈ వాతావరణానికి అనుకూలమైన పంటలు పండిస్తాము మీరు మాకు ఈ ప్రోత్సాహాలు అందించి మా నుంచి రైతులు ఈ భూసేకరణ ఆపి మమ్మల్ని అందరినీ కూడా ఉన్నతంగా ఉండడానికి సహకరిస్తారని మేము కోరుచున్నామండి. నమస్తే. మొత్తానికి ఏదేమైనా విజయనగరం జిల్లాలో ఐటీ పార్కుల పేరుతో చాలా వరకు రైతులు అంటే 2 పంటలు 3 పంటలు పండే భూముల్ని బలవంతంగా లాక్కోవడం వెనక ఇది కార్పొరేట్ శక్తుల హస్తం ఉందని చెప్పేసి వీరంతా ఆరోపిస్తున్నారు. మరోవైపు హార్టికల్చర్ పంటలు పండించండి అని చెప్పి చాలా వరకు ఉన్నతాధికారులు అయితే అవగాహన సదస్సులు అయితే పెడుతున్నారు. మరోవైపు రైతుల నుంచి ఈ ఐటీ పార్కులకి బలవంతపు భూములు లాక్కోవడంపై ఏదైతే ఈ 6 మండలాలకు సంబంధించి 40 గ్రామాల ప్రజల గ్రామాల రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎకనైనా ఈ ప్రభుత్వం ఇటువంటి ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేశ్వర్తో శ్రీధర్, HM TV.